కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చర్చనీయాంశంగా మారింది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ల్యాంబోర్గిని కారు ప్రమాదం. ఆదివారం రోజున కారుతో 6గురిని ఢీకొట్టాడు శివం అనేటువంటి వ్యక్తి. 10 కోట్లు విలువ చేసే కారుతో శివం ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్నటువంటి వారిని ల్యాంబోర్గిని కారుతో ఢీకొట్టాడు. కారు సీజ్ చేసి శివంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ పొగాకు వ్యాపారవేత్త కేకే మిశ్రా కుమారుడే ఈ శివం. కేసు నుంచి కొడుకును తప్పించేందుకు మిశ్రా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో శివం పేరును తొలగించాడు తండ్రి మిశ్రా. కొడుకు పేరు చేర్చకుండా రాజకీయ ఒత్తిడినైతే తీసుకొచ్చాడు. తన కొడుకుకు మూర్ఛ వ్యాధి ఉందని మిశ్రా చెప్తున్నాడు. ల్యాంబోర్గినీలో టెక్నికల్ ఇష్యూతోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు మిశ్రా. యూపీ పోలీసుల తీరుపై నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు చెప్తున్నది ఏంటంటే దర్యాప్తు సక్రమంగానే జరుగుతోంది అని వారి వాదన. भाई थोड़ा सा अगर हो पाता तो अवॉइड कर देते इसको न्यूज़ का यार. Lamborghini. नहीं हो रहा है, हम खड़े नहीं हो पा रहे भाई साहब, बैठ जाने दीजिए. क्या नाम है आपका? मेरा नाम तौफीक है. अच्छा, क्या घटना हुई है ये? घटना बोल तो दिया भाई अभी हमने, फिर वैसी बोलनी पड़ेगी. रसिल में हम खड़े हुए थे, अपने मित्र का इंतजार कर रहे थे. हमारे दोस्त को थोड़ा सा वक्त हो गया आने में, उतने में ये कार आ रही थी. एक्सीडेंट हो गया. पहले बिलर पे टक्कर पड़ी, उसके बाद फिर मेरे टक्कर पड़ी है. गाड़ी ये खड़ी हुई है. चोट आई है जी. कहाँ ले गए? अब उर्सला गए थे, मगर वहाँ पर जो है नहीं हुआ इलाज. कुछ नहीं हुआ. गाड़ी की स्पीड थी, अगर ना हटते तो शायद ना बचते. बस इतना कह सकते हैं. कहाँ पे घटना है? ये ग्वाटोली पीछे वीआईपी रोड पर, मकबरे के पीछे, फूलमती पारी. ఇక ప్రముఖ పొగాకు వ్యాపారవేత్త కేకే మిశ్రా కొడుకు శివం ఆదివారం రోజున ల్యాంబోర్గిని కారుతో 6గురిని ఢీకొట్టినటువంటి ఘటన కేసును పక్కదారి పట్టించడానికి రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని తీసుకొస్తున్నారు. ఎఫ్ఐఆర్లో తన కొడుకు పేరును కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేకే మిశ్రా. పోలీసుల్ని కూడా మేనేజ్ చేశారు అనేటువంటి మాట. దీనికి కేకే మిశ్రా చెప్తున్నటువంటి కారణం, నా కొడుకుకి మూర్ఛ రోగం ఉంది, అది కాక ల్యాంబోర్గిని కారులో టెక్నికల్ ఇష్యూ ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా అసలు విషయం ఏంటో మాకు తెలుసు అని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎలా చూడాలి ఈ అంశాన్ని? రాజకీయపరమైనటువంటి పలుకుబడి ఉన్న డబ్బుతో ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనేటువంటిది ఈ ఘటనతో కూడా రుజువు అవుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఏ విధంగా ఉండబోతుందంటారు పరిణామాలు దీనిపై? ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగినటువంటి ఈ లంబోర్గిని కారు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం రేగింది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఆదివారం రోజున తెల్లవారుజామున ఇది జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ లంబోర్గిని కారులో అతి వేగంతో దూసుకు వచ్చి రోడ్డుపై వెళ్తున్న 6గురిని కూడా ఆ లంబోర్గిని కారు ఢీకొట్టింది. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు గాయపడ్డారు. సో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున దీంట్లో, అంటే ఫస్ట్ ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అతని బాడీ గార్డ్స్ కూడా మొత్తం వచ్చి అతన్ని హాస్పిటల్ కి పంపించారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే గాయాలైనాయో వాళ్ళని కూడా హాస్పిటల్ కి పంపించారు. సో ఈ ఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి కారుతో పాటు అక్కడ వేరే వ్యక్తుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని తర్వాత ముఖ్యంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి నెటిజన్లు కావచ్చు, మొత్తం కూడా అసలు ఆ ఘటన ఎలా జరిగింది, ఏంటి, మీరు ఎఫ్ఐఆర్ లో ఏం చేర్చారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసులు కూడా ఒక గంట మళ్ళీ ఎవరైతే ఈ శివం ఈ వ్యాపారవేత్త మిశ్రాకు సంబంధించినటువంటి
శివం ఉన్నాడో, వాళ్ళ కొడుకు శివం ఉన్నాడో ఆయన పేరును చేర్చారు. దాని తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిడిలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిడితోనే దాదాపు ఈ కేసు అంతా కూడా మలుపులు తిరుగుతుంది అని కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే వీళ్ళ ఫ్యామిలీ ఈ కాన్పూర్ కు సంబంధించినటువంటి పొగాకు వ్యాపారవేత్త కేకే మిశ్రా దాదాపు 1000 కోటీశ్వరుడు. అంటే దాదాపు ఆయన నికర ఆస్తే 200 కోట్లకు పైగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆయన నికర ఆదాయం సంవత్సరానికి 200 నుంచి 300 కోట్లు ఉంటుందని చెప్తా ఉన్నారు. దాదాపు ఈ లంబర్గిని కారే కాకుండా దాదాపు 100 కోట్ల 200 కోట్ల వరకు కూడా ఆయన దగ్గర కార్లు ఉన్నాయి, విలువైన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయల్స్ కావచ్చు, అలాగే మైక్ లారెన్స్ కావచ్చు, పోర్స్ కావచ్చు, ఫెరారీ కావచ్చు, ఈ లంబర్గిని, ఫ్యాంటస్ ఇట్లాంటి ఖరీదైన కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా గతంలోనూ ఏదైతే ఐటీ దాడుల్లో దాదాపు 11,500 కోట్లను కూడా విలువ చేసేటువంటి వజ్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక డైమండ్ వాచ్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ముఖ్యంగా ఈ కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇటు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా మురళి, ప్రభుత్వం ప్రస్తుతం ఎస్హెచ్ఓ ఈ కేసును డీల్ చేస్తున్నటువంటి ఎస్హెచ్ఓను కూడా ఆయనను ముఖ్యంగా మొత్తం అక్కడ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంటే ఈ కేసులో చాలా ఆలస్యం అవుతుంది. మొత్తం కూడా ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ అనామికులను అంటే ఎవరో తెలియని వ్యక్తులను ఆ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం, దాని తర్వాత మళ్ళీ శివం ని ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయడం అయినప్పటికీ కూడా ఒకవైపు ఆయన కేకే మిశ్రా యొక్క రికార్డు వాంగ్మూలాన్ని తీసుకొని అంటే నా కొడుకుకి మూర్ఛ వ్యాధి ఉంది, అలాగే టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్లే ఈ ఘటన జరిగింది, ఇది అతివేగం అంటే అక్కడ చెప్తున్నది ఏంటంటే కొంతమంది సతీష్ అక్కడ ఉన్నది యోగి సర్కార్, యోగి ఇలాంటివి ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికిప్పుడు ఏదో మేనేజ్ చేస్తారు కానీ దీర్ఘకాలికంగా యోగి తీసుకునేటువంటి యాక్షన్ అనేది కామన్ మ్యాన్ వైపే ఉంటుంది తప్ప ఇటువంటి వాటిల్లో యోగి సహించేటువంటి పరిస్థితే ఉండదనేటువంటి మరొక వెర్షన్ కూడా వినిపిస్తుంది కదా సతీష్. దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా యోగి అంటే ప్రభుత్వం స్పందించింది. ఆ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని చర్యలు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ కేసులో నిందితులను ఎవరైనా పెట్టేది లేదు. చట్టం అందరికీ సమానమే. అంటే ముఖ్యంగా పోలీసులకు కూడా ఆయన స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలనేది స్పష్టం చేశారు. ఇప్పటికే ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి డీజీపీకి ఆయనను అటాచ్ చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జోక్యం ఉండడంతో పోలీసులు కూడా ప్రస్తుతం ఆయన పేరును ఏదైతే మిశ్రా పేరును యాడ్ చేసి ప్రస్తుతం చాలా స్పీడ్ గా ఈ కేసును విచారణ చేస్తా ఉన్నారు. దాంతో పాటు డిప్యూటీ సీఎం ఏదైతే యూపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కూడా కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ ఘటనపై స్పందించారు. ఉద్దేశపూర్వంగా ఈ ప్రమాదం గనక చేసినట్టయితే తగిన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ప్రస్తుతం ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు శివ మిశ్రాపై కట్టిన సెక్షన్లు, అలాగే మూర్ఛ వ్యాధికి సంబంధించి మొత్తం అంటే ఇటు మొత్తం మెడికల్ కి సంబంధించి కూడా టెస్టులు చేస్తా ఉన్నారు. ఆ మెడికల్ టెస్టులు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా జరిగిందా, లేకపోతే నిజంగా అక్కడ ఆ కార్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆయనకు మూర్ఛ వ్యాధి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ కేసులో మొత్తం అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం ఉంటది, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం ఉంటది అంటూ కూడా సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఘటనలో అంటే అటు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఇట్లాంటి ఘటనలు సహించడు కాబట్టి సో ఇక్కడ పారదర్శకంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది. కానీ రాజకీయ ఒత్తిడులు ఉంటాయి. దాదాపు 100 కోట్లకు ఉన్నటువంటి ఏదైతే ఈ మిశ్రా కావచ్చు, మరి పొలిటికల్ గా దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరి డబ్బులు ఉన్న వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. చట్టం నిజంగా డబ్బులు లేని వాళ్ళకి అదే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకటేనా అంటే సత్యమిరా మరి ఏం చెప్తారో చూడాల్సిన అవసరం ఉంటది. పోలీసులు దీన్ని బాధ్యతారహితంగా నిర్వహించాల్సిన బాధ్యతలు అయితే ఉంటే అటు కోర్టులు కూడా బాధ్యతారహితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంటదని ప్రజలు అంటున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి సతీష్ ఏ విధంగా ఉండబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఉత్తరప్రదేశ్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాన్పూర్లో ల్యాంబోర్గినీ కారు ప్రమాదం అనేది ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ఆదివారం రోజున కారుతో 6గురిని ఢీకొట్టాడు శివం అనేటువంటి వ్యక్తి.
10 కోట్లు విలువ చేసేటువంటి కారుతో శివం ర్యాష్ డ్రైవింగ్ చేశాడని అక్కడ స్థానికంగా ఘటన జరిగినప్పుడు చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారిని ఆ ల్యాంబోర్గిని కారుతో తాను ఢీకొట్టాడనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో కారు సీజ్ చేసి శివంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ శివం అనేటువంటి వ్యక్తి ప్రముఖ పొగాకు వ్యాపారవేత్త కేకే మిశ్రా కుమారుడు. అయితే ఈ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు మిశ్రా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో శివం పేరును తొలగించేలా చూశాడు తండ్రి మిశ్రా. కొడుకు పేరు చేర్చకుండా రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చాడు మిశ్రా. తన కొడుకుకు మూర్ఛ వ్యాధి ఉందని ఈ నేపథ్యంలో కొత్త డ్రామా ఆడుతున్నాడని కూడా నెటిజన్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ల్యాంబోర్గినీలో టెక్నికల్ ఇష్యూతోనే ప్రమాదం జరిగిందని కూడా మిశ్రా చెప్తున్నాడు. యూపీ పోలీసుల తీరుకు సంబంధించి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు సక్రమంగా జరుగుతోంది అని వారు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.